అస్మద్గురుభ్యో నమః. మనం చాలాసార్లు రామనామ మంత్రం యొక్క మహిమ చెప్పుకున్నాం. నామజపం ఎలాంటి పనైనా చేస్తుంది అని. ఇది ఇంకా అద్భుతమైనటువంటి సంఘటన. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అరణ్యం మధ్యలో అదొక ముని వాటిక. ఆశ్రమంలో మునిపత్ని ఉంటారు కదా, అలాగే వాళ్ళకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. పాప ఆ కొడుకు మందమతి, ఏం తెలీదు. అంటే ఎంత చదువు చెప్పించినా కూడా బుర్రకెక్కలేదు. వేదాలు, ఉపనిషత్తులు, తపస్సు ఏమీ కూడా ఎక్కలేదు. ఇంకా తండ్రి తన ప్రయత్నాలన్నీ చేసి అలసిపోయాడు. ఇంక చివరికి ఆ తండ్రి కూడా తను చాలించాడు. సరే, పాపం తల్లి ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి మిగతా మునివాటికల దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టినటువంటి అన్నం తెచ్చి కొడుక్కి పెట్టి తాను కూడా తింటూ ఉండేది. అంతే. తల్లి కూడా పెద్దదైపోయింది, అవసాన దశ వచ్చేసింది. కొడుకుని పిలిచి, నాయనా, మీ నాన్నగారు నీ మీద బెంగతోనే మరణించారు. నేను కూడా ఇంతకాలం మునివాటికల దగ్గర నుంచి తెచ్చినటువంటి అన్నంతోనే నిన్ను పోషించుకున్నాను. ఇప్పుడు నాకు కూడా కాలం చెల్లిపోయింది, నేను కూడా వెళ్ళిపోతున్నాను. కనీసం నేను చెప్పే ఈ ఒక్కటైనా చేయరా నాన్న. నేను చివరగా చెప్పేదన్నా చేయరా కన్నా. నీకు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి నిద్ర పోయేదాకా మన గుడిసెలోనే కూర్చుని పెద్దగా అందరికీ వినపడేలాగా రామ 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 అంటూ ఉండు. రామ 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 అంటూ ఉండు. ఇదే నేను నీకు చేసే చివరి ఉపదేశం. ఇలాగే అంటూ ఉండు అంటూ పాపం ఆ తల్లి కూడా తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. కొడుకు ఏడుపు విన్నారు అందరూ కూడా వచ్చి, గబగబా ఇతర మునివాటికల నుంచి అందరూ కూడా వచ్చి ఈ తల్లికి అంత్యక్రియలు చేశారు. ఎందుకంటే మందమతి కదా, కొడుకేం తెలీదు. అమాయకుడైన ఆ మందమతి అయిన ఆ కొడుకు మాత్రమే మిగిలాడు. కానీ అతనికి తల్లి చివరగా చెప్పినటువంటి మాటలను గుర్తుంచుకుని ఎప్పుడు చూసినా రామ 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 అంటూనే ఉండేవాడు. స్నానపానాదులకు అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా, తిరుగుతూ ఉంటారు కదా, స్నానం చేసేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు. అలాగా వాళ్ళు ఏం చేసేవారంటే ఈ రామ 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 అన్న పిలుపు వినపడిన వేపుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పళ్ళు కానీ దుంపలు కానీ ఏదో ఒకటి ఆ గుడిసెలోకి విసిరేసేవారనమాట. ఆ విసిరేసినప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి ఆ దుంపల్ని పళ్ళుని ఏరుకుని ఆ మందమతి తిని జీవించేవాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ కొడుకు కూడా పెద్దాడైపోయాడు, ముసలివాడైపోయాడు. అయినా కూడా తను చివరిలో తల్లి మాటను మాత్రం మర్చిపోలేదు. ఆ రామ 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 అంటూ ఎప్పుడూ కూడా రామనామాన్నే పట్టుకున్నాడు. సరే, ఇక్కడ అయోధ్యలో సీతాపరిత్యాగం చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించుకుని మునివాటికలకు వెళ్ళి మునులను యాగానికి ఆహ్వానించమని చెప్పి తన సోదరుణ్ణి పంపారు. అంటే శత్రుఘ్నుడు. ఆయన మునులందరినీ ఆహ్వానించి అడవిలో వెళ్తూ ఈ మందమతి అయినటువంటి కొడుకు ఉన్నటువంటి గుడిసె మించి వెళ్తుంటే దాంట్లోంచి రామ 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 అనే పిలుపు విని ఆశ్చర్యంతో రథాన్ని అటువైపు తీసుకెళ్ళాడు ఆయన శత్రుఘ్నుల వారు. తీరా వెళ్ళి చూస్తే ఒక వృద్ధుడు నేల మీద పడుకుని రామనామం జపించడం కనపడింది. వృద్ధుణ్ణి కుశల ప్రశ్నలు వేసి వివరించి అడిగాడనమాట అన్ని విషయాలు. అంటే అంతా ఆ మందమతి అయినటువంటి ఆ కొడుకు మొత్తం అంతా చెప్పాడు. పాపం ఆ వృద్ధుని మీద ఎంతో జాలి వేసింది శత్రుఘ్నుడికి. మీరు రాముడిని ఎప్పుడైనా చూసారా అని చెప్పి అడిగాడు. లేదు నేను చూడలేదు, అసలు ఆయన ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలియదు అసలు అని చెప్పాడు ఈ మందమతి అయినటువంటి కొడుకు. నేను మిమ్మల్ని రాముని వద్దకు తీసుకెళ్తాను, వస్తారా అని చెప్పి అడుగుతాడు శత్రుఘ్నుడు. తప్పకుండా వస్తాను అని అనగానే ఆ మందమతి అయినటువంటి ఆ వృద్ధుణ్ణి తీసుకుని రథం ఎక్కించుకుని శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్ళాడు శత్రుఘ్నుడు. రాముడు యజ్ఞదీక్షకు సిద్ధం అవుతూ ఉన్నాడు అదే సమయంలో. అన్నా, ఇలా చూడు ఈ వృద్ధుణ్ణి అంటూ రామచంద్రమూర్తికి జరిగింది సమస్తం చెప్పాడు శత్రుఘ్నుడు. రాముడు శ్రీరామచంద్రమూర్తి వృద్ధుణ్ణి చూస్తూ నా వద్దకురా అని చెప్పి సైగ చేస్తే అసలే ఇతను మందమతి, తనకేమీ అర్థం కాదు, అసలే చూపు అందు
ఆపై కన్నీళ్ళు. అలాగే ఆ వృద్ధుడు నెమ్మదిగా శ్రీరామచంద్రమూర్తిని సమీపించాడు. తన 2 చేతులతో రామచంద్రమూర్తి ఆ వృద్ధుడిని కౌగిలించుకున్నాడు. అంతే, జీవాత్మ పరమాత్మలో లీనమైపోయింది. వృద్ధ శరీరం ముందు రామపాదాలను తాకి తర్వాత నేలకి ఒరిగిపోయింది. అది రామనామ మహిమంటే. ఏ శాస్త్రాలు ఏ గ్రంథాలు ఏమీ చదవక్కర్లేదు, కేవలం నామాన్ని పట్టుకుంటే చాలు ఉద్ధరించబడతాము అనడానికి పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. అది రామనామ మహిమంటే. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.